నితీష్ కుమార్ రెడ్డి 99 రన్స్ చేసి నాటౌట్గా ఉన్నాడు. చేతిలో ఉన్నది ఆఖరి వికెట్. బ్యాటింగ్ చేస్తున్నది మహమ్మద్ సిరాజ్. ఒక్క వికెట్ మాత్రమే. ఏ ఒక్క చిన్న తప్పు జరిగినా అవతలెండ్లో నితీష్ సెంచరీ కలగానే మిగిలిపోతుంది. టీవీల ముందు నరాలు తెగిపోయే టెన్షన్. మొత్తానికి సిరాజ్ ఒక్క బాల్ డిఫెండ్ చేశాడు. ఆ తర్వాత నితీష్ సెంచరీ చేశాడు. స్టేడియం దద్దరిల్లింది. సెంచరీ అవ్వగానే ముందుగా స్టాండ్స్లో ఉన్న వాళ్ళ నాన్న వైపు చూశాడు. నాన్న, నీ త్యాగానికి ఇదే నా రిటర్న్ గిఫ్ట్ అని కళ్ళతోనే చెప్పాడు. ఆ వెంటనే మన భారతదేశపు జెండాకు ఎంతవరకు వేరే ఏ క్రికెటర్ సెల్యూట్ చేయలేని స్టైల్లో సెల్యూట్ చేశాడు. ఆ ఒక్క సెల్యూట్తో కోట్లాది మంది భారతీయుల గుండెలో తెలుగువాడి పౌరుషం ఏంటో నితీష్ చూపించాడు. ఒక ప్లేయర్ సెంచరీ కోసం ఆ రోజు దేశం ఎదురు చూసినంతగా ఎదురు చూడడం నేనెప్పుడూ చూడలేదు. ఒకవైపు టీవీలో వాళ్ళ నాన్న టెన్షన్ పడుతుంటే మరోవైపు ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కూడా టెన్షన్ పడేవారు. అదంతా అదొక డిఫరెంట్ అట్మాస్ఫియర్. ఈ ఇన్సిడెంట్ జరిగి కరెక్ట్గా ఈ రోజుతో 1 year అయింది. మరి మీకు నితీష్ కుమార్ రెడ్డి వాళ్ళ నాన్నగారి పేరు తెలిసుంటే అతని త్యాగాన్ని గుర్తించి కామెంట్స్లో సెల్యూట్ చేయండి.